హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనోజ్ బొటిక్. దిస్ ఇస్ మాన్సా హియర్. లాస్ట్ టైం నేను బనారస్ ఫ్యాబ్రిక్ చూపించాను కదండి, ఒకటి ఫ్యామిలీ అవుట్పుట్ చేస్తున్నాను. ఒకసారి ఫిట్టింగ్స్ అంతా ఎలా ఉంటుంది అండ్ అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పేసి అదే ఒక్కసారి క్లియర్ గా మీకు చూపించేస్తానండి. ఫస్ట్ వచ్చేసి నా లెహంగా అండి, ఒక్కసారి చూడండి. ఇది గేరా మొత్తము 8 మీటర్స్ గేరాతో చేశానండి కంప్లీట్ గా. ఒకసారి గేరా చూడొచ్చు. అండ్ ఫ్లేర్స్ కూడా ఇలా 3 ఫ్లేర్స్ తో వస్తుంది లెహంగా. చూసారు కదా, చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. అండ్ గేరా రావడం వల్ల మనకి మిడి కూడా అడిషనల్ లుక్ అనేది యాడ్ అవుతుంది. అండ్ టాప్ కి వచ్చేసరికి నేను అదే ఫ్యాబ్రిక్ లోనే ఇలా లెహంగా మీద బ్లౌజ్ లాగా మధుబాలా స్టైల్లో చేయించుకున్నానండి. అండ్ ఇలా కిందకి వచ్చేసరికి దుపట్టా అవసరం లేకుండా, అండ్ మనకి కొంతమందికి చాలా మంది కస్టమర్స్ లో నా దగ్గరకు వచ్చే వాళ్ళలో అందరూ మాకు ఇలా వేస్ట్ పార్ట్ కనిపించకుండా లెహంగాస్ డిజైన్ చేయాలి అని అనుకుంటున్నారు కదా. సో వాళ్ళ కోసం అనేసి స్పెషల్ గా ఇలాంటి ప్యాటర్న్ చూపించేందుకు నేను డిజైన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి టమ్మీ పార్ట్ కూడా ఇలా ఎలివేట్ అవ్వదండి, కంప్లీట్ గా ఇలా సైడ్ స్కాలప్ కటింగ్ తో వస్తుంది లేయర్ లాగా. అండ్ బ్యాక్ కూడా మనకి అలానే విత్ జిప్ ఇచ్చేసాను, ఇలా లేయర్ వస్తుంది. చూస్తున్నారు కదా, మిడ్డీ చాలా బాగుంది కదా లెహంగా. మీకు కానీ నచ్చినట్లయితే మీ పాజిటివ్ కమెంట్స్ ని మనకి వాట్సాప్ లో కానీ లేకుంటే మన పేజ్ లో కానీ మీరు కామెంట్ చేయండి. అండ్ దీనికి మ్యాచింగ్ అవుట్ఫిట్స్ నేను వీళ్ళ ఫాదర్ కి బాబుకి ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నోడి చూపించేస్తానండి. సేమ్ బనారస్ ఫ్యాబ్రిక్ లోనే చూస్తున్నారు కదా, చిట్టి చిట్టి కుర్తా చాలా బాగా వచ్చేసిందండి. ఫినిషింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ ఎలాంటి ఇరిటేషన్ ఉండదు. కంప్లీట్ గా నేను మీకు ఆల్రెడీ ఫ్యాబ్రిక్ చూపించాను. అండ్ ఇందులో మనం మళ్ళీ లైనింగ్ కూడా యూజ్ చేసాం కదా, సో ఇలా వస్తుంది. అండ్ దీనికి మ్యాచింగ్ గా వచ్చేసి బాబుకి సేమ్ కలర్ తో ఇలా నా బాటమ్ కలర్ తో ధోతి ప్యాంట్ అండి. చూసారు కదా, చాలా క్యూట్ అనిపిస్తుంది, చిట్టి ధోతి. అండ్ దీనికి అడిషనల్ లుక్ వచ్చేందుకోసము ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా లేస్ అటాచ్ చేయించాను. చాలా బాగుంది కదా. సో కంప్లీట్ గా వచ్చేసి బాబు అవుట్ఫిట్ ఇలా వచ్చేస్తుంది. ధోతి ప్యాంట్ తో పేరప్ చేసిన తర్వాత బాబు అవుట్ఫిట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి. అండ్ వీళ్ళ ఫాదర్ కి ఎలా వచ్చింది అనేసి ఇంకో అవుట్ఫిట్ చూపించేస్తాను. 3 డిఫరెంట్ టైప్స్ లో చేయించానండి. బాబుకి వచ్చేసి బాటమ్ ఇలా ధోతితో స్టైలప్ చేశాను. అండ్ నాకు వచ్చేసి ఇలా లెహంగాతో 3 స్టెప్ లెహంగాతో ఫ్లరప్ చేశాను. అండ్ వాళ్ళ డాడీకి వచ్చేసి ఇది కుర్తా. చూస్తున్నారు కదా, చాలా డీటెయిలింగ్ గా చూడండి. సింపుల్ కుర్తాలోనే చాలా ఫినిషింగ్ నీట్ గా ఇచ్చేసి సూపర్ గా వచ్చేలాగా డిజైన్ చేయించాను. అండ్ బాటమ్ వచ్చేసరికి ధోతి స్టైల్లోనే ఇలా 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ తో, ఇది కూడా మన బొటిక్ లోనే అవైలబుల్ ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ తో నేను ధోతి వచ్చేసి మనకు డ్రేపింగ్ స్టైల్లో వస్తుంది కదా, అలా టైప్ ఫ్యాబ్రిక్ చేశాను. ఒకసారి వేసుకున్న తర్వాత అవుట్పుట్స్ అనేవి ఎలా వస్తాయి అనేసి నేను మీకు కమింగ్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నచ్చినాయి, మీరు కూడా ఇలా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటున్నారా? సో లేట్ చేయకుండా మనోజ్ బొటిక్ ని కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ వచ్చేసి 8501857717. ఇలాంటి ఫ్యామిలీ అవుట్ఫిట్స్ కమింగ్ వీడియోస్ లో చాలా చూడబోతున్నారు. ఫెస్టివల్ కదా, సో మనకు మంచి మంచి ఆర్డర్స్ అయితే వచ్చేసాయి. అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. శాంపిల్ కోసం నేను ఇది చూపిస్తున్నాను. అండ్ వేసుకున్న తర్వాత అవుట్పుట్స్ ఎలా ఉంటాయి అనేసి కూడా నేను మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్.